అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చూశాం. కొన్ని చోట్ల విష సర్పాల కాటుకు విద్యార్థులు గురయ్యారు. ఇప్పుడు ఎలుక బెడదతో ఇబ్బంది పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. హాస్టల్లో నిద్రించే సమయంలో ఎలుకలు దాడి చేశాయని గుర్తించారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేశారు. ఆ తర్వాత బాలికల పాఠశాలను ఎంఈఓ సందర్శించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో వసతి గృహాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. విద్యార్థులకు బెడ్స్ లేవని, నేలపై పడుకోవడం వల్ల ఎలుకలు కరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ చండ్రకొండ 11వ తారీఖు రాత్రి 11:30 ఆ సమయంలో ఇద్దరు పిల్లలు 10th క్లాస్ స్వచ్ఛిత, గోపిక పిల్లలని ఎలుక వచ్చి కొరకటం జరిగింది. కాలు మడిమ దగ్గర, ఒక అమ్మాయికేమో బొటన వేలి దగ్గర చిన్నగా లైట్గా ఒక చర్మం ఒక ఫస్ట్ పై లేయర్ మాత్రమే కట్ అయి ఉంది. అది వెంటనే 12వ తారీఖు ఉదయం ఏఎన్ఎం రాణి గారు పిహెచ్సి చండ్రకొండకు తీసుకెళ్ళి వైద్యం చేయించడం జరిగింది. పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు. నేను స్వయంగా పిల్లల్ని పరిశీలించాను. వాళ్ళకి ఎటువంటి గాయం కానీ ఏమీ లేదు. స్వయం క్లాసులో కూర్చున్న పిల్లల్ని పిలిచి నేను పరిశీలించడం జరిగింది. ఇది జరిగిన విషయం. ఈ నెల 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రకొండ మండలంలో స్థానిక కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల్ని ఎలుకలు కరిచాయి. ఆ కరిచిన తర్వాత అక్కడున్న ఏఎన్ఎం అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. నిన్న 12వ తారీఖున ఎంఈఓ సత్యనారాయణ గారికి ఈ విషయాన్ని తెలియజేయగా ఆయన వెళ్ళి హాస్టల్ని సందర్శించి, స్కూల్ని సందర్శించి హాస్పిటల్లోకి వెళ్ళి విద్యార్థులను కలవటం జరిగింది. అక్కడున్న కేజీబీవీ హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నా సరే అక్కడున్న సిబ్బంది కానీ, వాళ్ళ ఉన్నతాధికారులు డిఈఓ, డీసీడీఓ అన్నామణి మేడం గారు కానీ ఎటువంటి స్పందన లేదు. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న 14 కేజీబీవీ హాస్టళ్లలో, కళాశాలలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. చండ్రకొండ హాస్టల్లో ఎలుకలు దూరి విద్యార్థులను కలుస్తూ ఉన్నా సరే అక్కడున్న సిబ్బంది కనీసం వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయటం కానీ, అక్కడున్న ఎంఈఓకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓకి తెలియజేయటం కానీ ఎటువంటిది లేదు. రేపు ఏదైనా ప్రాణహాని నష్టం జరిగినా, విద్యార్థులకు ఏదైనా జరిగినా ఆ విషయాన్ని బయటికి రాకుండా కప్పిపుచ్చే విధంగా అక్కడున్న సిబ్బంది వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ విషయంపై విచారణ జరిపించాలి. ఈ విషయంపై విచారణ జరపాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా కోరుతా ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అడిగి తెలుసుకుందాం. సాంబా, ఇప్పటికే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసాం. అలాగే కొన్ని చోట్ల విష సర్పాల బారిన కూడా పిల్లలు పడ్డారు. ఇప్పుడు కొత్తగా ఎలుకల కాట కూడా పిల్లలు బలవుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గురుకులాల వ్యవస్థను పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేశాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు, ఆరోపణలను నిజమని నిరూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రకొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీబీలో జరిగినటువంటి ఎలుక దాడి ఘటన చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో నిద్రిస్తున్నటువంటి ఇద్దరు విద్యార్థులను ఎలుకలు కరవటం, వాళ్ళ పిల్లల యొక్క కాళ్ల మడమల దగ్గర తీవ్ర గాయాలు అయినటువంటి దృశ్యాలు కలిసివేస్తున్నాయి. మంగళవారం రాత్రి ఘటన జరిగితే నిన్న సాయంత్రం వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అక్కడ ఎస్ఓగా ఉన్నటువంటి అధికారికి కూడా తెలియకుండా మేనేజ్ చేశారు. తర్వాత ఎంఈఓను విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు అడిగేదాకా కూడా ఈ విషయం బయటికి రానియకుండా గోప్యంగా ఉంచడాన్ని చూస్తే ఎంత దారుణమైనటువంటి వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఘటనకు సంబంధించి చండ్రకొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీబీ పాఠశాలలో 6 నుంచి ఇంటర్ వరకు మొత్తం 310 మంది పైగా విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. అక్కడే హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విద్యార్థులందరూ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో నిద్రపోతుంటారు. ఆ టైంలో రాత్రి వేళలో వచ్చినటువంటి ఎలుకలు ఇద్దరు విద్యార్థుల కాళ్లకు గాయాలు చేశాయని చెప్పి ఉన్నటువంటి స్థానికులు అట్లాగే ఎంఈఓ చెప్తా ఉన్నారు. 2 రోజుల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తర్వాత దాడి జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి
చికిత్స అందించామని చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరగాలనేటువంటిది విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు తర్వాత స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు మంచి పేరు ఉండేది, చంద్రగొండ కేజీబీ అద్భుతమైనటువంటి వ్యవస్థగా ఉండేది అనేటువంటిది స్థానికులు చెప్తున్నారు. కాలక్రమంగా దాన్ని భ్రష్టు పట్టించారు, నిర్వీర్యంగా ఇచ్చారు. ఇప్పుడు కనీసము అక్కడ దుర్గంధం రాజ్యం వేస్తుందని చెప్తున్నారు. ఎలుకలు ఒక పక్క, కోతులు ఒక పక్క, దోమలు ఒక పక్క విద్యార్థులను పూర్తిగా అనారోగ్యం పాల్చేస్తున్నారని, కోతుల దాడిలో కూడా విద్యార్థులు గాయపడుతున్నారని చెప్తున్నారు. ఈ ఎలుకల దాడి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇది రెండోది. అంతకుముందు 2 నెలల క్రితం ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పాఠశాలలో ఇటువంటి పరిస్థితి గురుకుల పాఠశాల వచ్చింది. కీర్తి లక్ష్మీ భవాని అనేటువంటి ఒక విద్యార్థికి దాదాపు 11-12 సార్లు ఎలుకలు గరిస్తే ఆ పిల్ల ఇప్పుడు సెన్సిటివిటీ కోల్పోయింది, తనకు స్పర్శ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అమ్మాయి చికిత్స పొందుతూనే ఉంది. ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు చంద్రగొండ మండల కేంద్రంలో కేజీబీలో 2 అమ్మాయిలకు ఈ రకంగా ఎలుకలు గరవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపైన విద్యాశాఖ స్పందించాలని డిఈఓ గానీ లేదంటే అడిషనల్ కలెక్టర్ స్థాయి వ్యక్తులను విచారణ చేసి దీని మీద విచారణ జరిపి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నారు. 2 రోజుల పాటు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి బయట ప్రపంచానికి తెలియకుండా చేయడం బట్టి చూస్తే విద్యార్థుల యొక్క ఆరోగ్యం కావచ్చు, వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద కూడా ప్రశ్నలు తలెత్తున్నాయని అంటున్నారు. తక్షణం దీని విచారణ జరపడంతో పాటు సంక్షేమ హాస్టల్ ఏవైతే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో సంక్షేమ హాస్టళ్లను పెట్టి స్ట్రాంగ్ గా నడిపించి వాటిని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు, మళ్ళీ ఆ వ్యవస్థలను పునర్వైభవం తీసుకొచ్చేలాగా చేయాలని కూడా విద్యార్థి సంఘాలు అట్లాగే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చాలా హాస్టళ్లలో అపరిశుభ్రంగా తయారయ్యాయి, మురికి దుర్గంధం వెదజల్లుతుంది, భోజనం నాణ్యత కూడా లోపించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ దాదాపు ఇప్పుడు 14 నెలల కాలంలో అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకపోవడమే తల్లిదండ్రులని విద్యార్థి సంఘాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా 1-2 ఇష్యూస్ అయిన తర్వాత ఆ ఇష్యూస్ బయటకు వచ్చి ప్రజాగ్రహం పెళ్లుపుకునే నేపథ్యంలో సమీక్ష చేసుకోవటం, దాని మీద విచారణ జరపడం, దాన్ని పునఃసమీక్షించుకొని లోటుపాట్లను సరి చేసుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి ఎలాంటి సమీక్ష కానీ దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కానీ జరగలేదనేది తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆరోపణగా కనపడుతుంది. ఈ చంద్రగొండ మండల ఇష్యూ అంత ఈజీగా పోదు, ఎందుకంటే అనేక చోట్ల కూడా ఈ మీరు అన్నది కరెక్టే. అంటే ఇప్పుడు 14 నెలల కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయే తప్ప కనీసం ఇట్లా జరగకుండా చూసుకుందాం అనే మినిమం కన్సర్న్ ఎక్కడ కనిపిస్తున్నట్టు మనకు ఏ దాఖలాలు లేవు. అలాగే ఎలుకలు కుట్టడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. సో ఇప్పటికైనా ఏమైనా చలనం వచ్చే అవకాశం ఉందంటారా? తక్షణం అంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం పెద్ద సమస్యగా చెప్పాలి సునీత. ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి డెడికేటెడ్ గా ఉంటే ఆ శాఖలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఆ శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎక్కడ ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేటువంటివి క్యాచ్ చేయాలి, వాటిని ఇమీడియట్ గా సార్ట్అవుట్ చేయాలి అంటే కనుక ఒక విద్యాశాఖ మంత్రి డెడికేటెడ్ గా ఉండాల్సిన అవకాశం ఉంది. కానీ విద్యాశాఖకు స్పెషల్ గా మంత్రి లేడు, ముఖ్యమంత్రి దగ్గరే ఆ శాఖ ఉంది. దాన్ని ఇప్పటివరకు రివ్యూ చేసిన పాపాన పోలేదు. కస్తూర్బా కావచ్చు, లేకపోతే ఇతర గిరిజన హాస్టల్స్ కావచ్చు, తర్వాత మైనారిటీ వెల్ఫేర్స్ లో కావచ్చు, మినిమం నీడ్స్ లోపించాయనేటువంటి విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులు లేరు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక అధికారి దానికి డెడికేటెడ్ గా ఉండి ఎక్కడ ఇష్యూ రేజ్ అయినా ఎక్కడ సమస్య వచ్చినా ఇమీడియట్ గా దాన్ని సార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు అంత సక్సెస్ఫుల్ గా కేజీబీలలో పిల్లలు చదువుకోవడం కానీ, గిరిజన తర్వాత మైనారిటీ బీసీ గురుకులాలలో విద్యార్థులు దేశవ్యాప్తంగా మంచి ర్యాంకులు సాధించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవాళ ఏమైంది, దానికి ఒక అధికారి లేకపోవడం, దాని మీద పర్యవేక్షణ లేకపోవడం, దానికి సంబంధించినటువంటి మినిమం నీడ్స్ ను కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. విద్యార్థులు కింద పడుకోవడం అనేది అక్కడ ఎలుకలు వచ్చి కరుస్తున్నటువంటి దృశ్యాలను వరుసగా జరుగుతున్నాయి. పాములు గరిసిన దృశ్యాలు, కోతులు గరిసిన దృశ్యాలు, కుక్కల దాడి 1-2 కాదు అనేక రకాలైన దాడుల్లో విద్యార్థులు దెబ్బతింటున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకపోవడాన్ని చాలా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాని మీద ఒక పూర్తి స్థాయి సమీక్ష జరపడము, దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడమా, లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిత్యం దీని మీద పర్యవేక్షణ జరుపుతూ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనేక విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఈ వెల్ఫేర్ హాస్టల్ ముందు ధర్నాలు చేశారు. అట్లాగే ఖమ్మం జిల్లాలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు బీఆర్ఎస్పీ కూడా ధర్నా చేసింది. కలెక్టర్ల దాకా మెమోరాండాలు వెళ్ళాయి. ఏం చేసినా కానీ ఇప్పటివరకైతే ఆ వ్యవస్థలో మార్పు రావట్లేదు. 14 నెలలుగా విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల కారణాలతోని రక్తహీనతతో కూడా బాధపడుతున్నటువంటి సందర్భాలు కొన్ని హాస్టళ్లలో చూస్తున్నాం. కానీ వ్యవస్థ మారకుండా ఏమి చేయలేమని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా ఒక నైరాశ్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.